హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 6 ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, తరగతి గది అన్వయింపు, అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, 2024 పద్మశ్రీకి ఎంపికైన ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ఎవరు? ఆప్షన్ 1 దాసరి కొండప్ప, ఆప్షన్ 2 కురెల్ల విఠలాచార్య, ఆప్షన్ 3 కేతావత్ సోమ్లాల్, ఆప్షన్ 4 ఉమామహేశ్వరి. సరైన సమాధానం ఉమామహేశ్వరి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్, అంతర్జాతీయ ఆవిష్కరణల సూచి 2023లో భారత స్థానం. ఆప్షన్ 1 40, ఆప్షన్ 2 50, ఆప్షన్ 3 45, ఆప్షన్ 4 55. సరైన సమాధానం 40. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తొలిసారిగా సార్క్ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చేసిన వ్యక్తి. ఆప్షన్ 1 అబ్దుల్ గయూమ్, ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ, ఆప్షన్ 3 గామల్ అబ్దుల్ నాజర్, ఆప్షన్ 4 జియో ఉర్ రెహమాన్. సరైన సమాధానం జియో ఉర్ రెహమాన్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో ఏపీలోని ఏ వంటకం స్వీట్కి భౌగోళిక గుర్తింపు 2023లో వచ్చింది? ఆప్షన్ 1 రసమలై, ఆప్షన్ 2 బ్రెడ్ హల్వా, ఆప్షన్ 3 రవ్వ కేసరి, ఆప్షన్ 4 పూతరేకులు. సరైన సమాధానం పూతరేకులు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మా తెలుగు తల్లికి గేయ రచయిత. ఆప్షన్ 1 దాశరథి, ఆప్షన్ 2 గురిజాడ అప్పారావు, ఆప్షన్ 3 శంకరంబాడి సుందరాచారి, ఆప్షన్ 4 చిలకమర్తి లక్ష్మీ నరసింహం. సరైన సమాధానం శంకరాబాడి సుందరాచారి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రైల్వే బోర్డ్ చైర్పర్సన్, ముఖ్య కార్యనిర్వహణాధికారి, సిఈఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ 1 జయవర్మ సిన్హా, ఆప్షన్ 2 రవి చౌదరి, ఆప్షన్ 3 పిఎం సుదర్శన్, ఆప్షన్ 4 ఏ మాధవరావు. సరైన సమాధానం జయవర్మ సిన్హా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాతీయ మహిళా కమిషన్ తొలి చైర్పర్సన్ ఎవరు? ఆప్షన్ 1 విజయలక్ష్మి, ఆప్షన్ 2 ఇందిరాగాంధీ, ఆప్షన్ 3 షానోదేవి, ఆప్షన్ 4 జయంతి పట్నాయక్. సరైన సమాధానం జయంతి పట్నాయక్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపట్టిన తొలి సౌర ప్రయోగం. ఆప్షన్ 1 ఆదిత్య L1, ఆప్షన్ 2 చంద్రయాన్ 3, ఆప్షన్ 3 చంద్రయాన్ 2, ఆప్షన్ 4 శుక్రయాన్ 1. సరైన సమాధానం ఆదిత్య L1. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇటీవల భారత్లో రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చబడిన అంక సముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 ఒడిశా, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 తమిళనాడు. సరైన సమాధానం కర్ణాటక. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సినీ నటుడు. ఆప్షన్ 1 రజనీకాంత్, ఆప్షన్ 2 ప్రకాష్ రాజ్, ఆప్షన్ 3 విజయ్, ఆప్షన్ 4 ధనుష్. సరైన సమాధానం విజయ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఎల్కే అద్వానీ ఆత్మకథ పేరేమి? ఆప్షన్ 1 చేంజింగ్ ఇండియా, ఆప్షన్ 2 ది ఇన్సైడర్, ఆప్షన్ 3 మై కంట్రీ మై లైఫ్, ఆప్షన్ 4 అన్రీచబుల్. సరి అయిన సమాధానం మై కంట్రీ మై లైఫ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ తన కార్యకలాపాల నిర్వహణను ప్రారంభించిన సంవత్సరం. ఆప్షన్ 1 1942, ఆప్షన్ 2 1944, ఆప్షన్ 3 1946, ఆప్షన్ 4 1948. సరైన సమాధానం 1946. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మన జాతీయ చిహ్నంపై దేవనాగరి లిపిలో లిఖించబడి ఉన్న సత్యమేవ జయతే అను పదాలు ఏ ఉపనిషత్తు నుండి గ్రహించబడినవి? ఆప్షన్ 1 కఠోపనిషత్తు,
ఆప్షన్ 2 ముండకోపనిషత్తు, ఆప్షన్ 3 ఇసోపనిషత్తు, ఆప్షన్ 4 కేశోపనిషత్తు. సరైన సమాధానం ముండకోపనిషత్తు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాతీయ సమైక్యతా దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటాం? ఆప్షన్ 1 నవంబర్ 19, ఆప్షన్ 2 అక్టోబర్ 7, ఆప్షన్ 3 డిసెంబర్ 10, ఆప్షన్ 4 జనవరి 12. సరైన సమాధానం నవంబర్ 19. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంద్రుని వజ్రాయుధం భారత ప్రభుత్వం అందించే ఏ సైనిక పథకంపై ముద్రించబడి ఉంటుంది? ఆప్షన్ 1 వీరచక్ర, ఆప్షన్ 2 అశోక చక్ర, ఆప్షన్ 3 మహావీర చక్ర, ఆప్షన్ 4 పరమవీర చక్ర. సరైన సమాధానం పరమవీర చక్ర. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్ ఎవరు? ఆప్షన్ 1 కపిల్ దేవ్, ఆప్షన్ 2 హర్భజన్ సింగ్, ఆప్షన్ 3 అనిల్ కుంబ్లే, ఆప్షన్ 4 శ్రీనాథ్. సరైన సమాధానం హర్భజన్ సింగ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 రామ్మోహన్ రావు, ఆప్షన్ 2 రఘురామ్ అయ్యర్, ఆప్షన్ 3 సంజీవ్ అగర్వాల్, ఆప్షన్ 4 అనిల్ లాహోటి. సరైన సమాధానం అనిల్ లాహోటి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అయోధ్య తీర్పులో భాగంగా తీర్పునిచ్చిన 5 జడ్జీల ధర్మాసనంలో లేని ఈ క్రింది వ్యక్తిని గుర్తించండి. ఆప్షన్ 1 రంజన్ గొగోయ్, ఆప్షన్ 2 డివై చంద్రచూడ్, ఆప్షన్ 3 అబ్దుల్ నజీర్, ఆప్షన్ 4 కేశవ్ పరాశరన్. సరైన సమాధానం కేశవ్ పరాశరన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్గా పిలువబడే దేశం? ఆప్షన్ 1 ఇటలీ, ఆప్షన్ 2 స్వీడన్, ఆప్షన్ 3 యుగోస్లోవియా, ఆప్షన్ 4 స్విట్జర్లాండ్. సరైన సమాధానం స్విట్జర్లాండ్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ చిత్రంగా నిలిచింది ఏది? ఆప్షన్ 1 యానిమల్, ఆప్షన్ 2 డంకీ, ఆప్షన్ 3 12th ఫెయిల్, ఆప్షన్ 4 సలాడ్. సరైన సమాధానం 12th ఫెయిల్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యా దృక్పథాలు ఆటలు, సంగీతం, పాటలు, పుస్తక పఠనం మొదలైనవి ఏ విలువలకు చెందినవి? ఆప్షన్ 1 సామాజిక విలువలు, ఆప్షన్ 2 సౌందర్య విలువలు, ఆప్షన్ 3 ఆధ్యాత్మిక విలువలు, ఆప్షన్ 4 ఆహ్లాదకరమైన విలువలు. సరైన సమాధానం ఆహ్లాదకరమైన విలువలు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విద్యా హక్కు చట్టానికి సంబంధించిన అంశము? ఆప్షన్ 1 ఆర్థిక భారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా భరించాలి. విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి నిర్దిష్టంగా ఉంటుంది. 6 నుంచి 14 ఏళ్ల వయసు విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఎన్సిఎఫ్ ఉపాధ్యాయుడు తన బోధన అభ్యసన ప్రక్రియలో ఈ అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలని సూచించింది. ఏ బట్టి పద్ధతుల నుండి అభ్యసనాన్ని దూరం చేయడం, బి దేశ ప్రజాస్వామిక నియమాలకు లోబడి పిల్లల్లో ఆసక్తులను అభివృద్ధి చేయడం, సి పాఠ్యపుస్తక జ్ఞానాన్ని బయటి జీవనానికి అనుసంధానం చేయడం, డి బోధనాంశాన్ని పాఠ్యపుస్తకం వరకే పరిమితం చేయడం. సరైన సమాధానాన్ని మనం ఎంచుకున్నట్లయితే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మొదటి ఆప్షన్లో ఏ, బి, సిలు మాత్రమే అని ఇచ్చారు. సెకండ్ ఆప్షన్లో ఏ కామా, బి కామా, డి మాత్రమే అని ఇచ్చారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే బోధనాంశాన్ని పాఠ్యపుస్తకం వరకే పరిమితం చేయడం అనేటువంటిది అందులో సూచించలేదు. ఏబిసిలు 3 కూడా సూచించారు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ముస్లిం కాలం నాటి విద్యా విధానంలో బిస్మిల్లా ఉత్సవం అనగా బాలురకు అక్షరాభ్యాసం చేయు కార్యక్రమము, బాలికలకు అక్షరాభ్యాసం చేయు కార్యక్రమము. ఆప్షన్ 3 ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడం, ఆప్షన్ 4 మాధ్యమిక పాఠశాలను ప్రారంభించడం. సరైన సమాధానం ఆప్షన్ 1 బాలురకు అక్షరాభ్యాసం చేయు కార్యక్రమం.
నెక్స్ట్ వన్, ఏ చట్టం ఆధారంగా భారత ప్రభుత్వం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంను ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2003, ఆప్షన్ 2 బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2004, ఆప్షన్ 3 బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2005, ఆప్షన్ 4 బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2006. సరైన సమాధానం బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2005. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్? ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, ఆప్షన్ 3 1986 జాతీయ విద్యా విధానం, ఆప్షన్ 4 స్వర్ణ సింగ్ కమిటీ. సరి అయిన సమాధానం కొఠారి కమిషన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నూతన జాతీయ విద్యా విధానం 2020 ఈ క్రింది వానిలో ఏ విధానాన్ని భర్తీ చేస్తుంది? ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1950, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1968, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం 1982. సరైన సమాధానం జాతీయ విద్యా విధానం 1986. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బుద్ధిమాంద్యులకు అనువైన గొలుసు విధానం? ఆప్షన్ 1 ఆరోహణ గొలుసు విధానం, ఆప్షన్ 2 అవరోహణ గొలుసు విధానం, ఆప్షన్ 3 వ్యక్తిగత విధానం, ఆప్షన్ 4 డైరెక్ట్ విధానం. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 ఆరోహణ గొలుసు విధానం. నెక్స్ట్ వన్, బడి పిలుస్తుంది కార్యక్రమం యొక్క ఉద్దేశం? ఫస్ట్ వన్, 6 నుంచి 14 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలంతా పాఠశాలలో ప్రవేశాలు పొందాలి. ఆప్షన్ 2 పిల్లలకు అన్ని పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం. ఆప్షన్ 3 పాఠశాల గదులు, మరుగుదొడ్లు, తాగునీరు మొదలైనవి ఆర్టీఈ చట్టంలో పేర్కొన్న విధంగా ఏర్పాటు చేయడం. ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్, క్రింది వానిలో సరైనవి గుర్తించండి. ఏ ఆర్టికల్ 29, 30 మైనారిటీలకు విద్యా సంస్థలను స్థాపించి నడిపే హక్కు. ఆర్టికల్ 350A ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనా సదుపాయాలు. ఆర్టికల్ 46 ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు విద్యా ఆర్థిక సహకారం. ఆర్టికల్ 15(1), 3, 16(1) స్త్రీలకు విద్యా సదుపాయాలు కల్పించడం. సరైన సమాధానం ఆప్షన్ 4 A, B, C మరియు D. నెక్స్ట్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు. వ్యక్తి ఉద్వేగాలను సూటిగా ప్రభావితం చేసే గ్రంథి. ఆప్షన్ 1 ఔటు గ్రంథి, ఆప్షన్ 2 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 3 పార్శ్వ ఔటు గ్రంథి, ఆప్షన్ 4 పీయూష గ్రంథి. సరి అయిన సమాధానం అధివృక్క గ్రంథి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంఘంలో ఆపిన పనులు పూర్తి చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్నవారు. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 బండూరా, ఆప్షన్ 3 జైగార్నిక్, ఆప్షన్ 4 చోమ్స్కీ. సరైన సమాధానం జైగార్నిక్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వ్యక్తి ప్రజ్ఞలో మూర్త, అమూర్త మరియు సాంఘిక ప్రజ్ఞలు ఉంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త. ఆప్షన్ 1 థార్న్డైక్, ఆప్షన్ 2 డానియల్ గోల్మన్, ఆప్షన్ 3 ఎబ్బింగ్ హౌస్, ఆప్షన్ 4 హోవార్డ్ గార్డెనర్. సరైన సమాధానం థార్న్డైక్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి మొదట సంస్కృతం చదివి తర్వాత హిందీ చదివాడు. అతడు హిందీ పరీక్ష రాస్తుంటే హిందీ గుర్తుకు రాకుండా సంస్కృతం గుర్తుకు వస్తుంది. అయితే ఆ విద్యార్థికి ఎదురయ్యే అవరోధము. ఆప్షన్ 1 పురోగమ అవరోధం, ఆప్షన్ 2 తిరోగమ అవరోధం, ఆప్షన్ 3 దమనము, ఆప్షన్ 4 అనుపయోగం వల్ల విస్మృతి. సరైన సమాధానం పురోగమ అవరోధం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎన్కోడ్ రూపంలో ఉన్న స్మృతి చిహ్నాలు డీకోడ్ అయి అసలు రూపాన్ని పొందే ప్రక్రియ. ఆప్షన్ 1 గుర్తింపు, ఆప్షన్ 2 ధారణ, ఆప్షన్ 3 జ్ఞప్తికి తెచ్చుకోవటం, ఆప్షన్ 4 పునరభ్యసనము. సరైన సమాధానం జ్ఞప్తికి తెచ్చుకోవటం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అభ్యాసకుడు ఒక ప్రముఖ వ్యక్తిని నేరుగా లేదా సినిమాలో చూసి వారి ప్రవర్తనలను, వైఖరులు, అభిప్రాయాలను అనుసరించి అభ్యసించడం అనే ప్రక్రియ.
ఆప్షన్ 1 ఉద్వేగ కేదార్సిస్, ఆప్షన్ 2 సోషల్ స్కఫోల్డింగ్, ఆప్షన్ 3 వైకారియస్ మోడలింగ్, ఆప్షన్ 4 సామీప్య వికాస ప్రదేశము. సరైన సమాధానం వైకారియస్ మోడలింగ్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మానవ మూర్తిమత్వము దేని యొక్క ఫలితము? ఆప్షన్ 1 అనువంశికత మరియు పరిసరాల మధ్య ప్రతిచర్య, ఆప్షన్ 2 పెరిగిన తీరు మధ్య విద్య, ఆప్షన్ 3 కేవలం అనువంశికత మాత్రమే, ఆప్షన్ 4 కేవలం పరిసరం మాత్రమే. సరైన సమాధానం అనువంశికత మరియు పరిసరాల మధ్య ప్రతిచర్య, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడటం ఈ రక్షక తంత్రానికి సంబంధించింది. ఆప్షన్ 1 హేతుకీకరణము, ఆప్షన్ 2 ఉదాత్తీకరణము, ఆప్షన్ 3 తదాత్మీకరణము, ఆప్షన్ 4 ప్రక్షేపణము. సరైన సమాధానం తదాత్మీకరణము, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమగ్రమైన మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి లక్షణం కానిది. ఆప్షన్ 1 అనుగుణ్యత, ఆప్షన్ 2 ఉద్వేగ అసమతుల్యత, ఆప్షన్ 3 సాంశీకరణము, ఆప్షన్ 4 మూర్తిమత్వ సంధానము. సరైన సమాధానం ఉద్వేగ అసమతుల్యత, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత. ఆప్షన్ 1 పావ్లోవ్, ఆప్షన్ 2 బ్రూనర్, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 4 థార్న్డైక్. సరైన సమాధానం పావ్లోవ్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. బోధనా పద్ధతులు. అభ్యాసకుడు తాను అర్థం చేసుకున్న దానిని లేదా తెలుసుకున్న దానిని రేఖాచిత్రాలు లేదా సూచనాత్మక పదాలు లేదా ఇతర మార్గాలలో వ్యక్తీకరిస్తే అభ్యాసకుడు నేర్చుకున్న విద్యా ప్రమాణము. ఆప్షన్ 1 కార్యకారణ చింతన, ఆప్షన్ 2 అంతర్గత సంబంధాలు, ఆప్షన్ 3 ప్రాతినిధ్యము, ఆప్షన్ 4 భావ వ్యక్తీకరణ. సరైన సమాధానం ప్రాతినిధ్యము, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణితంలోని అనేక భావనలు పద్ధతుల మధ్య ఉన్న సంబంధాలు. ఆప్షన్ 1 సమస్య సాధన, ఆప్షన్ 2 భావ వ్యక్తీకరణ, ఆప్షన్ 3 కార్యకారణ చింతన, ఆప్షన్ 4 అంతర్గత సంబంధాలు. సరైన సమాధానం అంతర్గత సంబంధాలు, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించండి అన్నారు. ఎలిమెంట్స్, సిద్ధాంత శిరోమణి, రేఖా విభాగిని, మ్యాజిక్ స్క్వేర్. ఏ శ్రీనివాస్ రామానుజన్, బి యూక్లిడ్, సి భాస్కరాచార్య, డి హెర్దమార్క్స్ ఐర్షన్. ఇక్కడ సరైన సమాధానం మనకి గమనించినట్లయితే ఎలిమెంట్స్ వచ్చేసి యూక్లిడ్, సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్య, రేఖా విభాగిని హెర్దమార్క్స్ ఐర్షన్, మ్యాజిక్ స్క్వేర్స్ శ్రీనివాస్ రామానుజన్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన హైపాటియా రచించిన గ్రంథం ఏది? ఆప్షన్ 1 కామెంటరీ ఆన్ ద ఆస్ట్రానమికల్ కెనాన్, కామెంటరీ ఆన్ ద అర్థమెటికా ఆఫ్ డయాఫాంటస్, కామెంటరీ ఆన్ ద అపలోనియస్, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణిత శాస్త్ర వినియోగంలో అవరోధము అని ఇచ్చారు. ఆప్షన్ 1 సంఖ్యామానము, చతుర్విధ ప్రక్రియలపై సరైన ఆధిపత్యము లేకపోవడం, ఆప్షన్ 2 పూర్వజ్ఞానం లేకపోవడం, ఆప్షన్ 3 గణితం యొక్క ప్రత్యేక భాష, గుర్తులను అవగాహన చేసుకోలేకపోవడం, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణిత శాస్త్ర వినియోగంలో అవరోధం కానిది. ఆప్షన్ 1 వివిధ భావనలపై అవగాహన లోపించడం, ఆప్షన్ 2 క్రియారహిత తరగతి గది వాతావరణము, ఆప్షన్ 3 ఆసక్తికరమైన బోధనా పద్ధతులు, ఆప్షన్ 4 క్రీడా పద్ధతి. సరైన సమాధానం ఆసక్తికరమైన బోధనా పద్ధతులు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో సహచర్య అభ్యసన ఉపగమ లక్షణం కానిది. ఆప్షన్ 1 నేర్చుకున్న అంశాన్ని పలు రీతుల్లో అర్థం చేసుకునే అవకాశం
అభ్యాసకులకు కల్పించబడుతుంది. ఆప్షన్ 2 అభ్యాసకులందరి విభిన్న ఆలోచనలను భావాలను పంచుకునేటట్లు చేస్తుంది. ఆప్షన్ 3 అభ్యసన ఉత్సుకతను పెంచుతుంది. ఆప్షన్ 4 పైవేవీ కావు. సరైన సమాధానం పైవేవీ కావు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సహచర్య ఉపగమంలోని మొదటి సోపానం ఏది? ఆప్షన్ 1 సమస్యను గుర్తించడం. ఆప్షన్ 2 చిన్న చిన్న జట్లుగా ఏర్పడటం. ఆప్షన్ 3 చర్చలు, కృత్యాలు, ప్రయోగాలు నిర్వహించడం. ఆప్షన్ 4 ప్రయోగ నిర్వహణ. సరైన సమాధానం సమస్యను గుర్తించటం అనేది సహచర్య ఉపగమంలోని మొదటి సోపానం. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పెస్టాలజీ ప్రచారం చేసిన పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన ఉపగమము. ఆప్షన్ 2 నిగమన ఉపగమము. ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సరైన సమాధానం ఆగమన ఉపగమము. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి పటాలను, రేఖాచిత్రాలను గీయడంలో నైపుణ్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. ఇది ఏ రంగానికి చెందినది? వృద్ధి చేసుకోవటం అనేది, నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవటం అనేది ఏ రంగానికి చెందిందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 జ్ఞాన రంగము. ఆప్షన్ 2 అవగాహన రంగము. ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగము. ఆప్షన్ 4 భావావేశ రంగము. సరైన సమాధానం మానసిక చలనాత్మక రంగము. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి దత్త ప్రవచనాన్ని వివిధ రూపాలలో వ్యక్తీకరించాడు. విద్యార్థి యొక్క ప్రవర్తన, పరివర్తన ఈ బోధనాభ్యాస రంగానికి చెందినది. ఆప్షన్ 1 భావావేశ రంగము. ఆప్షన్ 2 జ్ఞాన రంగము. ఆప్షన్ 3 కృత్యాత్మక రంగము. ఆప్షన్ 4 మానసిక చలనాత్మక రంగము. సరైన సమాధానం జ్ఞాన రంగము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థులను జ్ఞాన విషయంలో క్రియాత్మకంగా శూన్యులుగా చేయు పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన ఉపగమము. ఆప్షన్ 2 నిగమన ఉపగమము. ఆప్షన్ 3 సంశ్లేషణ ఉపగమము. ఆప్షన్ 4 అన్వేషణ ఉపగమము. సరైన సమాధానం నిగమన ఉపగమము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమస్య సాధనను మర్చిపోతే జ్ఞాపకం చేసుకొని మళ్ళీ సులభంగా సోపానాలు నిర్మించవచ్చు అనేది ఏ బోధనా పద్ధతి? ఆప్షన్ 1 విశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 3 ఆగమన పద్ధతి. ఆప్షన్ 4 అన్వేషణ పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 1 విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ వన్, సదృశ పద్ధతి, ఆశ్రయాల సంబంధాల పద్ధతి అనేవి ఏ బోధనా పద్ధతికి సంబంధించిన అంశాలు? ఆప్షన్ 1 సంశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 2 ఆగమన పద్ధతి. ఆప్షన్ 3 ప్రాజెక్ట్ పద్ధతి. ఆప్షన్ 4 సమస్య పరిష్కార పద్ధతి. సరైన సమాధానం సమస్య పరిష్కార పద్ధతి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో ఆవర్తన విధానం కలిగే ప్రయోజనం అని చెప్పిచ్చాడు. ఆప్షన్ 1 నైపుణ్యాన్ని, శక్తిని పెంపొందిస్తుంది. ఆప్షన్ 2 కాలాన్ని, శక్తిని పొదుపు చేస్తూ వ్యక్తి ఉన్నతికి తోడ్పడుతుంది. ఆప్షన్ 3 విద్యార్థులు వివిధ సన్నివేశాల్లో ఎలా నడుచుకోవాలో తెలుపుతుంది. ఆప్షన్ 4 పైవన్నీయు. సరియైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్షేత్ర పర్యటనలు అనేవి ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో ఎన్నవ సోపానం అని ఇచ్చారు. ఆప్షన్ 1 7. ఆప్షన్ 2 4. ఆప్షన్ 3 5. ఆప్షన్ 4 6. సరైన సమాధానం 5. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో రెండవ భాస్కరాచార్య రాసిన గ్రంథాలు ఏ ది ఎలిమెంట్స్, బి ఆర్యభట్టీయము భాష్యము, సి కర్ణ కుతూహలము, డి సిద్ధాంత శిరోమణి. సరైన సమాధానం కర్ణ కుతూహలము, సిద్ధాంత శిరోమణి. సో ఆప్షన్ 3 సి కామా డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణిత ఉపాధ్యాయుడు గణిత బోధన ఎందుకు చేయాలో తెలుసుకోవడానికి సహకరించేవి. ఆప్షన్ 1 గణిత లక్ష్యాలు. ఆప్షన్ 2 గణిత పాఠ్యప్రణాళిక. ఆప్షన్ 3 గణిత బోధనా ఉద్దేశాలు. ఆప్షన్ 4
గణిత బోధనా పద్ధతులు. సరైన సమాధానం గణిత బోధనా ఉద్దేశాలు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఉదర పోషణ ఉద్దేశము అని పిలువబడే విలువ. ఆప్షన్ 1 ప్రయోజన విలువ, ఆప్షన్ 2 సాంస్కృతిక విలువ, ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 4 సామాజిక విలువ. సరైన సమాధానం ప్రయోజన విలువ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, న్యూటన్ సిద్ధాంతాలు, విద్యుత్ శక్తి సూత్రాలు, గురుత్వాకర్షణ సిద్ధాంతం మొదలైన ఏ విషయాల మధ్య సహసంబంధాన్ని తెలియజేస్తాయి? ఆప్షన్ 1 గణితము రసాయన శాస్త్రము, ఆప్షన్ 2 గణితము భౌతిక శాస్త్రము, ఆప్షన్ 2 గణితము భౌతిక శాస్త్రము, ఆప్షన్ 3 గణితము జీవశాస్త్రము, ఆప్షన్ 4 గణితము సాంఘిక శాస్త్రము. సరైన సమాధానం గణితం భౌతిక శాస్త్రం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణిత చరిత్రను దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయడమే గణిత శాస్త్ర భవితవ్యాన్ని దర్శింపచేసే సరియైన పద్ధతి అని అభిప్రాయపడిన వారు? ఆప్షన్ 1 బెంజమిన్ పీర్స్, ఆప్షన్ 2 హెన్రీ పాయింకేట్, ఆప్షన్ 3 బెర్ట్రాండ్ రస్సెల్, ఆప్షన్ 4 పాస్కెల్. సరియైన సమాధానం హెన్రీ పాయింకేట్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తార్కికవాదాన్ని వివరించే గ్రంథము. ఆప్షన్ 1 ది ఎలిమెంట్స్, ఆప్షన్ 2 గ్రండ్లా గనెడర్ మ్యాథమెటికా, ఆప్షన్ 3 ప్రిన్సిపియా మ్యాథమెటికా, ఆప్షన్ 4 మ్యాథమెటిక్స్. సరైన సమాధానం ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, థేల్స్ శిష్యుడైన గ్రీకు గణిత శాస్త్రవేత్త. ఆప్షన్ 1 పైథాగరస్, ఆప్షన్ 2 ఫిలోడస్, ఆప్షన్ 3 యూక్లిడ్, ఆప్షన్ 4 హిప్పాటస్. సరైన సమాధానం ఆప్షన్ 1 పైథాగరస్. నెక్స్ట్ వన్, డిస్కోర్స్ ఆన్ మెథడ్ అనే గ్రంథంను రచించింది ఎవరు? ఆప్షన్ 1 పైథాగరస్, ఆప్షన్ 2 యూక్లిడ్, ఆప్షన్ 3 హైపాటియా, ఆప్షన్ 4 రెనే డెకార్టే. సరైన సమాధానం రెనే డెకార్టే. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో లక్ష్యాలు స్పష్టీకరణలకు ఉండవలసిన లక్షణాలు. ఆప్షన్ 1 సంపూర్ణ వాక్యాలుగా ఉంటాయి, ఆప్షన్ 2 చేరుకోదగినవై ఉంటాయి, ఆప్షన్ 3 ఆశించదగిన ప్రవర్తన మార్పులను సూచిస్తాయి, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బెంజమిన్ ఎస్ బ్లూమ్ ప్రకారం భావావేశ రంగానికి చెందిన ఒక లక్ష్యము. ఆప్షన్ 1 అనుకరణ, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3 ప్రతిస్పందించటం, ఆప్షన్ 4 సహజతత్వము. సరైన సమాధానం ప్రతిస్పందించటం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అవగాహన అనే లక్ష్యానికి చెందిన ఒక స్పష్టీకరణ. ఆప్షన్ 1 విద్యార్థి ఫలితాలను సరిచూస్తాడు, ఆప్షన్ 2 విద్యార్థి సమస్యను విశ్లేషణ చేస్తాడు, ఆప్షన్ 3 విద్యార్థి సమస్య సాధన కోసం కొత్త పద్ధతులను సూచిస్తాడు, ఆప్షన్ 4 విద్యార్థి తన సాధనలు కూడా ప్రశ్నించుకుంటాడు. సరైన సమాధానం విద్యార్థి ఫలితాలను సరిచూస్తాడు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి సాధనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించినదే ఒక నిర్ణయానికి రాడు. ఇది ఏ లక్ష్యానికి సంబంధించిన ఒక స్పష్టీకరణ? ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 శాస్త్రీయ వైఖరి, ఆప్షన్ 3 అనుకూల వైఖరి, ఆప్షన్ 4 ఆత్మవిశ్వాసము. సరైన సమాధానం శాస్త్రీయ వైఖరి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కరికులం అనే ఆంగ్ల పదం ఏ భాషా పదానికి చెందినది? ఆప్షన్ 1 గ్రీక్, ఆప్షన్ 2 లాటిన్, ఆప్షన్ 3 అరబీ, ఆప్షన్ 4 జర్మనీ. సరైన సమాధానం లాటిన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పాఠ్యాంశ బోధన తర్వాత మరొకటి ప్రారంభించాలి అని తెలియజేసే గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రము. ఆప్షన్ 1 తార్కిక క్రమము, ఆప్షన్ 2 విషయ కఠినత, ఆప్షన్ 3 మనోవైజ్ఞానిక శాస్త్రాధారము, ఆప్షన్ 4 కృత్యాధార క్రమము. సరైన సమాధానం తార్కిక క్రమము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక అంశాన్ని పూర్తిగా నేర్చుకున్నామన్న తృప్తి ఏ తరగతిలోనూ కలగదు అనే దోషం కలిగి ఉన్న సిలబస్ నిర్వహణ విధానము. ఆప్షన్ 1 తార్కిక పద్ధతి,
ఆప్షన్ 2 మనోవైజ్ఞానిక పద్ధతి, ఆప్షన్ 3 శీర్షిక పద్ధతి, ఆప్షన్ 4 ఏకకేంద్ర పద్ధతి. సరైన సమాధానం ఏకకేంద్ర పద్ధతి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా లక్ష్యాలలో ఏ రంగంలోని లక్ష్యాలను సులభంగా మూల్యాంకనం చేయవచ్చు? ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగము, ఆప్షన్ 2 భావావేశ రంగము, ఆప్షన్ 3 అవగాహన రంగము, ఆప్షన్ 4 మానసిక చలనాత్మక రంగము. సో జ్ఞానాత్మక రంగము ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో సామూహిక భావనను అభివృద్ధి చేస్తుంది అనే ప్రయోజనం కలిగిన బోధనా పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 4 సంశ్లేషణ పద్ధతి. సరైన సమాధానం ప్రయోగశాల పద్ధతి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం ఏంటి? ఆప్షన్ 1 పరిస్థితులను కల్పించడం, ఆప్షన్ 2 ప్రణాళిక రచన, ఆప్షన్ 3 అమలుపరచుట, ఆప్షన్ 4 మూల్యాంకనం. సరైన సమాధానం పరిస్థితులను కల్పించటం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎన్సిఆర్టీ వారు గణిత ప్రతిభాన్వేషణ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం? ఆప్షన్ 1 1952-53, ఆప్షన్ 2 1962-63, ఆప్షన్ 3 1972-73, ఆప్షన్ 4 1982-83. సరైన సమాధానం 1962-63. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో యూనిట్ పథకం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ 1 పాఠ్య బోధన ఆసక్తికరంగా ఉంటుంది, ఆప్షన్ 2 మూల్యాంకనం క్రమబద్ధంగా ఉంటుంది, ఆప్షన్ 3 ఉపాధ్యాయుడు ఆత్మస్థైర్యంతో బోధిస్తాడు, ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో విద్యా కార్యక్రమంలో సోపానం కానిది? ఆప్షన్ 1 విద్యా లక్ష్యాలు, ఆప్షన్ 2 బోధనోపకరణాలు, ఆప్షన్ 3 అభ్యసన అనుభవాలు, ఆప్షన్ 4 మూల్యాంకన సాధనాలు. సరైన సమాధానం బోధనోపకరణాలు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తరగతి గదిలో జరిగే బోధన అభ్యసన ఫలితంగా విద్యార్థి ప్రవర్తనలో వచ్చే మార్పు. ఆప్షన్ 1 విద్యా లక్ష్యాలు, ఆప్షన్ 2 విద్యా సామర్థ్యాలు, ఆప్షన్ 3 అభ్యసన ఫలితము, ఆప్షన్ 4 మూల్యాంకనము. సరైన సమాధానం అభ్యసన ఫలితము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ పరీక్షల ద్వారా విద్యార్థుల అవగాహన, పఠనా సామర్థ్యం, ఉచ్చారణ సమాచారం, గ్రహింపును పరీక్షించవచ్చు? ఆప్షన్ 1 రాత పరీక్షలు, ఆప్షన్ 2 శాబ్దిక పరీక్షలు, ఆప్షన్ 3 వ్యాసరూప పరీక్షలు, ఆప్షన్ 4 మౌఖిక పరీక్షలు. సరైన సమాధానం మౌఖిక పరీక్షలు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యూనిట్ నిర్వహణలోని లక్ష్యాలను, విషయాన్ని కలిపి చూపించే పట్టిక. ఆప్షన్ 1 బ్లూ ప్రింట్, ఆప్షన్ 2 కఠిన స్థాయి భారత్వ పట్టిక, ఆప్షన్ 3 లక్ష్య స్థాయి పట్టిక, ఆప్షన్ 4 విషయ స్థాయి భారత్వ పట్టిక. సో బ్లూ ప్రింట్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.